మొదటి పేతురు రాసిన పత్రిక 5:7లో ఒక మాట ఉంటుంది. పేజీ నెంబర్ 216, 17. 5:7లో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట? మన గురించి చింతిస్తున్నాడు. ఏమని చింతిస్తున్నాడో తెలుసా? అయ్యో, నా కుమారుడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు అని కాదు. నా కుమారుడు నేను ఇచ్చిన మార్గమును తప్పిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. నా కుమారుడు నేను ఇచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఆయన చింతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీవు ఏమని ఉండాలంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. కాబట్టి మీరు ఏం చేయాలనంటే నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. నీ చింత యావత్తు ఆయన పైన వేయి. అప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సమస్త విధమైన, చూడండి, సర్వ సంపదలు ఆయన దగ్గర ఏమై ఉన్నాయంట? గుప్తములై ఉన్నాయి. నీకు సంపద కావాలన్నా, ఆస్తి కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నిన్ను ఆకాశ పక్షులు వెతుక్కోయి వాటిని పోషిస్తున్న దేవుడు, చూడండి, అడవిలో ఆ పువ్వులకి కావాల్సిన నీళ్ళు ఇస్తున్న దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా పోషిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను కూడా. హల్లెలూయా. ఆయన పోషించే విధానము ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను పోషించరు. నీకు మొదట పోషణ అనగానే శరీర సంబంధమైనది మనకు గుర్తొస్తుంది. నిన్ను పోషిస్తూ ఉన్నాడనంటే ఆత్మ సంబంధముగా నిన్ను పోషిస్తూ ఉన్నాడు. మొదట నిన్ను ఆత్మ సంబంధముగా నువ్వు పోషింపబడితే ఖచ్చితంగా శరీర సంబంధమైన పోషణ కూడా దేవుడు ఇస్తాడు. చూడండి, అనేక మంది భక్తులను దేవుడు ఆత్మీయంగా ఎదిగింపు చేసి తర్వాత భౌతికంగా బ్లెస్ చేశాడు వాళ్ళని. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోక సంబంధమైన వస్త్రధారణ గురించి, ఈ లోక సంబంధమైన ధనము గురించి, ఈ లోక సంబంధమైన ఆశల గురించి కాదు, కానీ దేవునికి ఇష్టమైన వాడుగా జీవించు, దేవుని గురించి చింతించు, దేవుని వెతుకు, దేవుని ప్రేమను పొందుకో, దేవుని రక్షణకు పొందుకో. ఈరోజు అనేక మంది దేవుని రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు నా మాట వింటే, నువ్వు నా గురించి చింతిస్తే నీ ప్రయాసనంతా నేను తీసివేస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను వెతికితే నువ్వు నీలో ఉన్న ప్రయాసనంతా నేనేం చేస్తానంటూ ఉన్నాడు? తీసివేస్తానంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఆ ప్రయాసని తీసివేసుకోవాలని అంటే దేవుని సన్నిధానంలోకి నువ్వు రావాలి. చూడండి, ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. అయితే నీ చింత యావత్తు ఎవరిపైన వేయాలి? దేవుని మీద పెట్టు. ఆయన ఖచ్చితంగా నీ చింతని తీసివేసి నీకు కావలసిన ప్రతి ఒక్క ఈవుని దేవుడు ఏం చేస్తాడు? దయచేస్తాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తనలు 23లో ఏముంటది? ఫస్ట్ మాట చదవండి ఒకసారి. నాకు లేమి కలగదు. హల్లెలూయా. యెహోవా ఎవరు? మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏం కలగదు? లేమి కలగదు. లేమి ఎందుకు కలగదు? ఎవరున్నారు మనకు తోడుగా? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు, దైవ సంభూతుడు ఉన్నాడు. కాబట్టి స్వయంభుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి మనకి ఏం కలగదు? లేమి కలగదు. చూడండి, జింక పిల్లలు ఏం కలిగి ఉంటాయంట? ఆకలిగొనునేమో గాని నువ్వు మాత్రము సింహపు పిల్లలైనను ఆకలిగొను ఏమో గాని నీతిమంతుల పిల్లలు ఎప్పుడు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు లేమి లేకుండా చేయాలనుకుంటూ ఉన్నాడు, కలిమితో నింపాలనుకుంటూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు దేని గురించి చింతపడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేని గురించి ఆశపడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేని గురించి బాధపడుతున్నావో చేసుకో. అయితే మొదట నువ్వు దేవుని వెతుకు. మొదట దేవుని మీద ఆశ కలిగి ఉండు. నీ చింత యావత్తు ఆయన తీసివేస్తాడు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. నీకు లేమి కలగదు. ఎందుకనంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? నిన్ను పోషిస్తాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను